హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ శివపల్లవి ఛానల్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మేము సమతామూర్తి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నామండి. అందరము ఫ్యామిలీ మొత్తం కార్లో వెళ్తున్నామండి. అందరం కలిసి వెళ్తున్నాం. మా పిల్లలు చూడాలి చూడాలి అంటారు చాలా రోజుల నుంచి. సో చూపించుకొని వద్దామని వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. వెళ్ళినాం అక్కడికి, వెళ్తున్నాము అందరం. మా పాప, నేను, మా హస్బెండ్, మా బాబు, మా తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నాము. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎలాంటివి వీడియోస్ కావాలో చెప్పట్లేదండి, కామెంట్స్లో చెప్పండి. సో కామెంట్లో అడిగారు నా హెయిర్ కట్ చేస్తే ఎప్పుడన్నా చెప్పండి అని. సో చెప్తానండి, డెఫినెట్గా కట్ చేస్తే డెఫినెట్గా వీడియో చేసి పెడతానండి. సో ఇంకా నా హెయిర్ జర్నీ అడిగారు, నెక్స్ట్ వీడియో అదే హెయిర్ జర్నీ పెడదామని అనుకుంటున్నానండి. సో వచ్చామండి అక్కడికి. చాలా బాగుంది కదండి స్టాచ్యూ. అసలు లోపలికి ఫోన్ అలౌ లేదు, కానీ అలౌ ఉండుంటే మాత్రం ఎంత బాగుందంటే అండి, లోపల అసలు బయట వరకే ఉందండి. లోపల ఫోన్ చెక్కింగ్ చేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళాలి. లోపల స్టాచ్యూ దగ్గరికి వెళ్తే అసలు ఇంత స్టాచ్యూ ఎన్ని అడుగులు, 200 ఎన్నో అడుగులు ఉందండి. చాలా బాగుంది. అసలు దగ్గరికి వెళ్ళేటప్పుడు వావ్ ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అసలు లోపలికి వెళ్తే ఎంత బాగున్నాయో. అసలు 108 టెంపుల్స్ ఉన్నాయి అందులో 108 టెంపుల్స్ చూసినాం. చాలా చాలా బాగుంది. అన్నీ చూసినాక పిల్లలు బాగా ఎంజాయ్ చేసిండ్రు. అందుకోసం పాప కోసం వెళ్ళాము. ఎందుకు చాలా రోజులు అవుతుంది అడగబట్టి అని ఇట్లా వెళ్ళేసి వద్దామని వెళ్ళినాం. కాకపోతే అందులోకి ఎంట్రింగ్ ఫీజు అయితే 200 ఉందండి. 200 ఉంటుంది. ఏదైనా పిల్లలు ఆడుకునే దానికైతే 50 ఉంది. బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేసిర్రు. అందులో బాగా అనిపించింది. ఇది బయటనే కార్ పార్కింగ్ దగ్గరనే అండి. కార్ పార్క్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏమైనా స్నాక్స్ అట్లాంటివి తినేసి వెళ్ళాలి. లోపలికి అయితే అలో లేకుంటుంది. స్నాక్స్ కానీ ఏం కానీ అలో లేకుంటుంది. జస్ట్ చిన్నపిల్లలకు పాల డబ్బాలు, వాటర్ బాటిల్స్ తప్ప ఏవి అలో లేకుంటుంది. చాలా నీట్గా ఉంది లోపల అయితే. ఎంత బాగుందో అసలు, చాలా మంచిగా అనిపించింది వెళ్ళినాక చూస్తే. సో కార్ పార్క్ చేస్తున్నాము. కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక అందరం కలిసి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళినాక ఇక్కడ స్టార్టింగ్లో అవన్నీ ఉంటాయి, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మేము అక్కడ ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ. ఇంకా మా పాప పాప్కార్న్ అడిగింది, సో పాప్కార్న్ ఇప్పించాను. ఇక్కడ స్టాచ్యూ దగ్గర కొన్ని పిక్స్ దిగాము. ఇది బయట, లోపల కాదండి, బయట. లోపలికి అస్సలు ఫోన్ అలౌ లేకుంటుంది. ఇంకా జస్ట్ స్టార్టింగ్లోనే ఇది. ఇంకా బయట ఎంత బాగుంది అసలు. ఎంత చెత్త కానీ ఇంత ఏమీ లేదు. మా పాప అక్కడ అవి చూసి వెళ్దాం అనేసి వెళ్తుంది. అవి ఎక్కి ఎంజాయ్ చేసింది. ఇది బయట అండి, ఇది వెళ్ళే దారి దగ్గర. అయితే మేము ఇక్కడ పిల్లలు ఆడుకునేటివి ఉన్నాయి కదా అనేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. లోపల నుంచి బయటికి వచ్చే దారి అనమాట. కాకపోతే మేము ఫస్ట్ ఇక్కడికే వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఇక్కడ ఇది బాగుంది, హెయిర్ది జారు ఇది హెయిర్ది. చాలా బాగా ఆడుకున్నారు ఇందులో. బాగుంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పక్కన ఏమైనా ఫుడ్ తినేది ఏమైనా కావాలిస్తే ఫుడ్ కూడా ఉంది పక్కన. తినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే కాఫీ అవన్నీ. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఇందులో ఏవైనా సరే. చాలా బాగుంటుంది. సో నా హెయిర్ గురించి ఇంకా ఏం చెప్పాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మరెన్నో వీడియోస్ ఇక ముందు చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని ఏమన్నా చేయడానికి ఉంటుంది. సబ్స్క్రైబ్స్ పెరగకపోతే చేయాలనిపించేది, ఇక ఉండనులే చేద్దాంలే అన్నట్టుగా అనిపిస్తుంది. సో చూడండి, ఇది ఎంతో బాగుంది అసలు. పిల్లలు చాలా బాగా ఎగురుతుర్రు ఇందులో. ఇక్కడ ఈ రెండే ఉన్నాయి పిల్లలకు ఆడుకునేది. ఇంకొకటి కార్ది ఉంది, కార్ది కూడా బాగానే ఉంది. కాకపోతే కార్ది 100 రూపీస్ అంట. అది జస్ట్ ఒక అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తేనే 100 రూపీస్ అంట. అందుకని మేము ఆ పాపను ఏమి ఎక్కియలేదు, అది ఈ రెండే ఎక్కించినాం. నెక్స్ట్ ఇంకా ఎక్కించి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు చెప్పులు ఇప్పేస్తున్నాం. చెప్పులు ఇప్పి అక్కడ మళ్ళీ చాలా దూరం ఉంది. ఇటు నుంచి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది అసలు అక్కడికి వెళ్ళే వరకు. మేము ముందు ఇక్కడికి వచ్చినాం కాబట్టి మళ్ళీ అటు వెళ్ళాలి. అటు వెళ్ళినాక మళ్ళీ లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది.
చా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చూడడానికి. అసలు ఇంత దగ్గరుండి మేము ఇన్ని రోజులు పోలేదు కానీ ఎక్కడి నుంచో చాలామంది వచ్చి చూసిపోతుర్రు. ఎంత నీట్గా ఉందంటే అసలు చాలా నీట్గా ఉంది అది. ఇంత కూడా అది లేదు, చాలా బాగుంది. సో ఈవినింగ్ అయింది, కొంచెం వర్షం కూడా పడింది. వర్షం పడింది, కొంచెం లైట్గా వర్షం పడింది. మేము వెళ్తున్నాము ఇంక ఇంటికి వెళ్దామని. ఇది క్లిప్ వచ్చేసి పిల్లలు అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు ఆ స్టాచ్యూ ముందల. లోపలికి అసలు అలో లేదు కాబట్టి స్టాచ్యూ కానీ టెంపుల్స్ కానీ ఏం చూపించలేకపోతున్నాం. ఆల్రెడీ ఇందులో వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుందనేది, నేను చెప్పవలసిన అవసరం ఏం లేకుంటుంది. అక్కడ చిన్న బయట ఇది పిల్లలు ఆడుతూ ఉంటే కొంచెం చిన్నది ఏదో క్లిప్ తీసి పెట్టాను. మేము పిక్స్ దిగాం కొన్ని, ఒకటి రెండు పిక్స్ దిగాం. ఇంకా స్టాచ్యూ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం నేను ఇలాంటిది చూడడం. సో అందులో వాటర్ పడతాయి, ఏనుగులతో వాటర్ పడతాయి, ఎంత బాగుందో అసలు. చాలా టైం స్పెండ్ చేసినాం అక్కడ, స్పెండ్ చేసి వచ్చేసాం. ఇక్కడ బయట నుంచి ఇదంతా కానీ లోపల బాగుంటుంది. పిల్లలు ఆడుకుంటున్నాయి బాగుంది. కాసేపు వెళ్ళి కూర్చోడానికి అక్కడ చెట్లు ఉన్నాయి. అసలు చెట్లు ఎంత బాగున్నాయి అసలు. ఒక్కటి కూడా ఏది ఇంత కూడా అసలు డస్ట్ కానీ దుమ్ము కానీ ఏదీ లేదు అసలు. ఎంత బాగుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని.